శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును భరించలేకుండా ఉన్నాం. ఒక మెట్టు దిగైన భారతీయ జనతా పార్టీతో లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టకపోతే రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేయలేం. ఇది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెట్టుకుంటున్న మొర. సార్వత్రిక ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారా? ఇంత నమ్మకమైన మిత్రుణ్ణి నేనుండగా తెలుగుదేశం పార్టీ అవసరం ఏముంది? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన చేయవద్దు ప్లీజ్. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చేసిన విజ్ఞప్తి. తెలంగాణలో ప్రతిపక్షం, ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం భారతీయ జనతా పార్టీ కరుణా కటాక్షాల కోసం ఈ విధంగా వెంపర్లాడడం ఒకంత వింతగా ఉంది. 2 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు మాత్రమే నెగ్గింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బలం నామ మాత్రమే. అయినా తెలంగాణలో 39 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండ కోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాలను ఆశ్చర్యపరిచే పరిణామం. శనివారంతో ముగిసిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదునైన మాటలు, వ్యాఖ్యలతో నిన్నటి వరకు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి దాడిని ఎదుర్కోవడానికి హరీష్ రావు, కేటీఆర్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయినా అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్దే పైచేయిగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భరించలేకపోతున్నారు. గత 10 ఏళ్లుగా అధికారం చలాయించడానికి అలవాటు పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఇమడలేకపోతున్నారు. అదే సమయంలో 2 మాసాల తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలుచుకోలేని పక్షంలో తమ భవిష్యత్ ఏమిటి అన్న బెంగ కూడా వారిని పట్టి పీడిస్తున్నది. దీంతో బీజేపీతో చేతులు కలిపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని వారు కేసీఆర్ వద్ద మొరపెట్టుకుంటున్నారు. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనను ప్రారంభంలో తిరస్కరించిన కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అయితే బీఆర్ఎస్తో చేతులు కలపడానికి బీజేపీ సిద్ధపడుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. తాజా సమాచారం ప్రకారం పొత్తు కోసం బీఆర్ఎస్ నుంచి వస్తున్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్ద తోసిపుచ్చినట్టు తెలిసింది. అయితే పొత్తులు ఉండబోవని ఇప్పుడే స్పష్టం చేయొద్దు, ఆలోచిస్తున్నాం అని మాత్రమే చెబుదామని అమిత్ షా అభిప్రాయపడినట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, కుదిరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని బీజేపీకి చెందిన కొందరు ఆలోచన చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి లభించే సీట్లు, ఎన్డీఏ బలం ఏ మేరకు పెరగనున్నదన్న దానిపై స్పష్టత వచ్చాక బీజేపీ పెద్దలు తెలంగాణలో తమ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తమకు ఉత్తరాదిన తిరుగులేని పరిస్థితి ఉన్నప్పటికీ దక్షిణాదిన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడాన్ని బీజేపీ అగ్రనాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నది. దీనికి తోడు కర్ణాటకలో అధికారం కోల్పోవలసి రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో దక్షిణాదిపై ఫోకస్ పెంచారు. కేరళ, తమిళనాడులో ఇప్పటికిప్పుడు చేయగలిగిందేమీ లేకపోయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకోవడానికి పావులు కదుపుతున్నారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ సహజంగానే కొంత బలహీనపడుతుంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో మోదీ ప్రభావం కూడా ఉంటుంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అదే జరిగితే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ కష్టతరంగా ఉంటుంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలవరం చెందుతున్నారు.
అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వం పోవాలని బీజేపీ కోరుకుంటోంది. అప్పుడు రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతమవుతాయి. కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసు. తన పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆయన గ్రహించారు. అందుకే బీజేపీతో పొత్తు గురించి మాట్లాడే వారిని గట్టిగా నిరోధించలేకపోతున్నారు. కాకపోతే పొత్తులకు సంబంధించిన చాయిస్ తన చేతుల్లో లేదని ఆయనకు తెలుసు. ఆ కారణంగానే గుంభనంగా ఉంటున్నారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. మరోవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరుకు మంచి మార్కులే లభిస్తున్నప్పటికీ ఆయన ప్రభుత్వ స్థిరత్వంపై ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ కు కలిపి 54 మంది శాసన సభ్యులున్నారు. 6 కాంగ్రెస్ సభ్యులు పక్క చూపులు చూసినా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ లేనందున ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని, అదను చూసి దెబ్బ కొడతామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల వరకు ఇటువంటి ఊహాగానాలే సాగుతాయి. ఆ తర్వాత ఆయా పార్టీల గెలుపు ఓటములను బట్టి తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయో స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. బీఆర్ఎస్ తో పొత్తు వద్దని ప్రస్తుతం భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం చివరి క్షణంలో మనసు మార్చుకుంటే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కష్టాలు మొదలవుతాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుకున్న మున్సిపాలిటీలలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా వాటిని హస్తగతం చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దృష్టి సారించింది. అదే సమయంలో శాసనసభ ఎన్నికల్లో తాము ప్రభావం చూపలేకపోయిన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులను ఆకర్షించడం ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అయితే జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడం వల్ల పార్టీ బలం నిజంగా పెరుగుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే శాసనసభ ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. అయినా ఆ పార్టీ ఓడిపోయింది. స్థానిక సంస్థలు ఎవరి చేతిలో ఉన్నా సార్వత్రిక ఎన్నికల్లో వాటి ప్రభావం ఉండదని అనేక సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. ఉదాహరణకు తాండూరుకు చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శాసనసభ ఎన్నికల సమయంలో మంత్రిగా ఉన్నారు. అయినా తాండూరులోనే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి వీరి చేరిక ఉపయోగపడుతుందో లేదో చూడాలి. లోక్సభ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పరీక్షగా నిలవబోతున్నాయి. సేఫ్ జోన్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే. గతంలో 4 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు 8 స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. 4 కంటే ఎన్ని ఎక్కువ వచ్చినా ఆ పార్టీకి బోనస్ గానే పరిగణించాలి. బీఆర్ఎస్ కు మాత్రమే ఈ ఎన్నికలు జీవన్ మరణ సమస్యగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడితే ఎదురయ్యే సవాళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల అధికారంలో కొనసాగడం బీఆర్ఎస్ కు మాత్రమే కాదు, బీజేపీకి కూడా ఇష్టం ఉండదు. ఈ కారణంగా ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీలు ఎన్నికల నాటికి చేతులు కలిపినా
ఆశ్చర్యపోవాల్సింది లేదు. పొత్తు ప్రతిపాదనలను బీజేపీ కేంద్ర నాయకత్వం తిరస్కరిస్తున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి మాత్రం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి అవగాహన ఉందని శాసనసభ ఎన్నికలకు ముందే ప్రజలు బలంగా నమ్మారు. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణం. ఈ కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొత్తగా వచ్చే నష్టం ఉండబోదని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వారు ఆలోచిస్తున్నట్టు బీజేపీతో నిజంగా పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందే. లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభావం కనీసం 5% ఉంటుంది. దీనికి బీఆర్ఎస్ బలం కూడా తోడైతే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండదు. రాజకీయాలలో 2+2 4 కాకపోవచ్చును గాని ఆ 2 పార్టీలు కలిస్తే మాత్రం వారి బలాన్ని తేలికగా తీసిపారేయలేము. ఓటమి తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ నిర్వహించిన తొలి బహిరంగ సభ సక్సెస్ అయిందనే చెప్పాలి. కేసీఆర్ ను తెలంగాణ బాపూజీగా చిత్రీకరించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ కదిలించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలను బీఆర్ఎస్ చేస్తోంది. రాజకీయ పార్టీలకు గాని వాటి అధినేతలకు గాని ఎన్నికల్లో ఓడిపోవడాన్ని మించిన శిక్ష ఉండదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత గత ప్రభుత్వాల వైఫల్యాల గురించి ఎంతగా చెప్పినా ప్రజల చెవికెక్కదు. అధికారంలో ఉన్నవారి పనితీరునే ప్రజలు గమనిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేక విధాలుగా వేధించారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి భావిస్తే ఉపయోగం ఉండదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎగబాకటానికి కేసీఆర్ అదే పనిగా వేధించడం కూడా ఒక కారణం. గత పాలకుల పాపాలను ప్రజలు ఇట్టే మర్చిపోతారు. ఎమర్జెన్సీ అకృత్యాలను 2 ఏళ్లలోనే మర్చిపోయిన ప్రజలు దివంగత ఇందిరాగాంధీకే మళ్లీ పట్టం కట్టారు. 1989లో ఎన్టీఆర్ ను ఓడించిన తెలుగు ప్రజలు 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పిచ్చారు. తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను పరామర్శించినప్పుడు రేవంత్ రెడ్డిని పలువురు అభినందించారు. కక్షలు కార్పణ్యాలు అధికారంలో ఉన్నవారికి మేలు చేయవని ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు రాకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి అండ్ కో దెప్పి పొడిచినంత మాత్రాన అదనంగా వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. అధికారం తలకెక్కడం వల్లే కేసీఆర్ కు ప్రస్తుత దుస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందా ఉండదా అని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచించుకోవాలి. పడ్డవాడు చెడ్డవాడు కాదు. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల గండం దాటడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించడం మంచిది. బీఆర్ఎస్ బీజేపీ ఏ కారణం వల్లనైనా చేతులు కలిపితే ఎదురయ్యే పరిస్థితులను అధిగమించడంపై ఆయన దృష్టి పెట్టాలి. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి పెట్టుకుంటున్న మొర విషయానికి వద్దాం. ప్రధానమంత్రి అనుమతితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించి పొత్తు విషయం కదిపారు. దీంతో కలవరపాటుకు గురైన జగన్ ఆ వెంటనే ఢిల్లీకి పరిగెత్తి ప్రధాని మోదీని కలిశారు. నమ్మకమైన మిత్రుణ్ణి నేనుండగా ఆ తెలుగుదేశం అవసరం ఎందుకు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు ప్లీజ్ అని ప్రధానిని వేడుకున్నారు. ఈ విజ్ఞప్తికి ప్రధాని స్పందన ఏమిటో తెలియనప్పటికీ జగన్ రెడ్డి మాత్రం ప్రధానితో సమావేశం తర్వాత తెలుగుదేశంతో పొత్తు ఉండదు, భయపడవద్దు అని తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద చెప్పుకున్నారు. దీంతో సదరు సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రధాని మా వాడికి హామీ ఇచ్చారట
అని కనిపించిన వారందరికీ వారు చెప్తున్నారు. ప్రధాని ఏమి చెప్పారో జగన్ కు ఏమి అర్థమైందో తెలియదు గాని ఆ తర్వాత కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏలోకి పాత మిత్రులు వస్తున్నారని అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని చెప్పారు. అయినా తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు ఉండబోదని జగన్ శిబిరం భరోసాగా ఉంది. నిజానికి బీజేపీ కలవడం వల్ల ఓట్ల పరంగా తెలుగుదేశం పార్టీకి పెద్దగా వనగూరే ప్రయోజనం ఉండదు. అయినా పొత్తు ప్రతిపాదనలపై జగన్ అండ్ కో ఉలికిపాటు గురవుతోందంటే అందుకు కారణం లేకపోలేదు. తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక జరిగిన సమయంలో చేసినటువంటి అరాచకాలకు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా తెరలేపి మళ్లీ అధికారంలోకి రావచ్చునని జగన్మోహన్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. తన ఆటలు సాగాలంటే ఎన్నికల కమిషన్ సహకారం అవసరం. తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదిరితే ఎన్నికల కమిషన్ నుంచి సహకారం లభించదు. అప్పుడు వచ్చే ఎన్నికల్లో తన ఆటలు సాగవని ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారు. ఈ కారణంగానే ఢిల్లీకి పరుగులు తీసి ప్రధాని మోదీని కలిసి పొత్తు పెట్టుకోవద్దని వేడుకున్నారు. రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికీ మెజారిటీ లేదు. అందుకే కీలక సందర్భాలలో వైసీపీ సహకారం తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోయినా రాజ్యసభలో వైసీపీ సహకారం బీజేపీకి అవసరం. ఈ కారణంగా తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ముఖం మీదే చెప్పకుండా దేఖ్లేంగే అని ప్రధాని మోదీ చెప్పుండవచ్చు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రి జగన్ లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికే బీజేపీలోని తన రహస్య మిత్రులకు బాధ్యత అప్పగించినట్టున్నారు. ఫలితంగానే బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం నాడు మాట్లాడుతూ పొత్తు కోసం తెలుగుదేశం పార్టీనే వెంట పడుతోందని, బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యే పక్షంలోనే పొత్తుంటుందని వాచాలత్వం ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను పార్టీ అధికార ప్రతినిధి ఖండించడం కూడా జరిగింది. రాష్ట్రంలో పెద్దగా బలం లేని బీజేపీ గురించి జగన్మోహన్ రెడ్డి భయపడ్డానికి కారణం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి పసిగట్టిన పార్టీకి చెందిన పలువురు ముఖ్యులు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి టికెట్ హామీ పొందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తానంటే జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేయడానికి జగన్ వద్ద అంగీకరించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకుని తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన చంద్రబాబును సతీ సమేతంగా వెళ్లి కలుసుకున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు లోక్సభ అభ్యర్థుల కోసం వైసీపీ తంటాలు పడుతోంది. 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున పోటీ చేసే వారి కోసం 5 ఏళ్లకే కాగడా పెట్టి వెతుక్కునే పరిస్థితి రావడం, పార్టీ టికెట్ పొందిన వారు సైతం పారిపోయే పరిస్థితి రావడం స్వయం కృతాపరాధమే. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్ నిరాకరించడం, మరికొందరిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయడం వంటి చర్యలన్నీ వెక్కడిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రజాభిప్రాయం స్పష్టమవుతున్నందున వైసీపీ తరపున పోటీ చేయడానికి పలువురు భయపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ బుజ్జగింపులు పనిచేయడం లేదు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఇంకెక్కడో ధీమా ఉంటోంది. ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలు చేయవచ్చునన్న ధీమాతోనే ఆయన భరోసాగా ఉండి ఉండవచ్చు. మా ఓటర్లు వేరు అని సజ్జల వంటి వారు చేసిన ప్రకటనలు ఈ కోణంలోనే చూడాలి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కనీసం 5-6 వేల వరకు దొంగ ఓట్లున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో 3-4 దశల్లో ఎన్నికలు జరిపించగలిగితే దొంగ ఓటర్లను వాడుకోవచ్చునని జగన్ శిబిరం భావిస్తోంది. తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదిరితే వారు ఆశిస్తున్నట్టు జరగదు. ఈ కారణంగానే పొత్తు అన్న మాట వినపడగానే వైసీపీ నాయకులు ఉలిక్కి పడుతున్నారు. ఏదేమైనా పొత్తుల వ్యవహారం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఆ తర్వాత జగన్ శిబిరంలో వణుకు మొదలవుతుంది. ప్రస్తుతం జగన్ కోసం అన్ని నిబంధనలను అతిక్రమించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారులు కూడా పొత్తు కుదిరితే భయపడతారు. ఈ పరిస్థితి ఏర్పడుతుందని జగన్ రెడ్డికి తెలుసు. ఎంతటి పాలెగాడికైనా పోలీసుల సహకారం లేకపోతే
పిల్లి కంటే అధ్వానంగా వ్యవహరిస్తారు. జగన్ ఇందుకు అతీతుడు కారు. తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు చెడగొట్టడానికి జగన్ చివరి వరకు ప్రయత్నిస్తారు. ఆయన ప్రయత్నం ఫలిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి. ఏదేమైనా ఒకప్పుడు ఎంతమంది కలిసినా నా వెంట్రుక కూడా పేకలేరని ఘీంకరించిన జగన్ ఆ తర్వాత మిమ్మల్నే నమ్ముకున్నాను అని వాలంటీర్లను వేడుకునేదాకా దిగజారారు. ఇప్పుడు మరింత దిగజారి కుట్రలు కుయుక్తులకు పాల్పడైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అహం తలకెక్కిన ఏ నాయకుడికైనా పతనం కాచుకొని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదు.